జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి మహిళా పక్షపాతి అనడానికి నిదర్శనంగా ఎన్నో కార్యక్రమాలు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం మొదలుపెట్టినా సరే నా అక్క చెల్లెళ్ళు అని చెప్పేసి ప్రతి అక్క చెల్లెళ్ళకి అండగా నిలబడినాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేయూత దగ్గర నుంచి, ఆసరా దగ్గర నుంచి, ఇళ్ల పట్టాల వరకు, తల్లికి వందనం, అదేవిధంగా మన విద్యార్థులకు ఇచ్చేటువంటి వసతి దీవెన, విద్యా దీవెనతో సహా ప్రతి ఒక్కటి కూడా మహిళలందరినీ తన అక్క చెల్లెళ్ళలాగా భావించి వాళ్ళ అకౌంట్లలోకి నేరుగా జమ చేసినటువంటి అంశం మనం చూసాం. దాంతో పాటుగా మహిళలకి ఆర్థిక, సామాజిక భద్రత కూడా కల్పించాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందుంచాలని జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి చర్యలు ఎంతటి సత్ఫలితాలు ఇచ్చాయనడానికి నిదర్శనమే ఏదైతే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వచ్చినటువంటి నివేదిక. ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి వైద్య ఆరోగ్య శాఖ 2023-24 జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే ఆఖరి ఏడాదికి సంబంధించి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడిస్తే, ఈ కుటుంబ ఆరోగ్య సర్వేలో 10వ తరగతి అంతకంటే ఎక్కువ చదువుకున్న మహిళల సంఖ్య రాష్ట్రంలో 2019-21 నాటికి 39.6% ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టయానికి 48.4% జరిగింది. ఏకంగా 5 ఏళ్లలో 17% 10వ తరగతి అంతకంటే ఎక్కువ మహిళలు చదువుకున్నటువంటి పరిస్థితి. దీనికి కారణాలు చూసాం. అమ్మఒడి, దాంతో పాటుగా స్కూల్కి వెళ్లే పిల్లలకి శానిటరీ నాప్కిన్స్ ఇచ్చినటువంటి గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. స్కూల్కి వెళ్లే పిల్లలకి టాయిలెట్స్, ఆ రోజు ఆడపిల్లలు స్కూల్ మానేయడానికి మెయిన్ రీజన్ హై స్కూల్స్ లో టాయిలెట్స్ లేకపోవడం వల్ల ఎంతో మంది డ్రాప్ అవుట్స్ అయ్యేవాళ్ళు. సో స్కూల్స్ ని నాడు నేడు పేరుతో బాగుపరిచి 10వ తరగతి అంతకంటే ఎక్కువ జరుపుకునే విద్యార్థుల యొక్క సగటుని 17% పెంచాడు. ఇది జాతీయ సగటు ఏదైతే 46.4% కంటే కూడా 1% ఎక్కువ, 2% ఎక్కువగా మన రాష్ట్రంలోనే 10వ తరగతి అంతకంటే ఎక్కువ చదువుకునే పిల్లలు పెరిగాయంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విజన్ అది. ఇక గర్భిణీలు, బాలింతల సంరక్షణలో, శిశు ఆరోగ్య సంరక్షణలో కూడా ఏపీ జాతీయ సగటును మించిపోయింది. ఏదైతే గర్భం దాల్చిన మొదటి 3 నెలల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న తల్లుల సంఖ్య రాష్ట్రంలో 81.7% నుంచి 88.6% పెరిగింది. అంటే విలేజ్ క్లినిక్స్ పెట్టి, అదేవిధంగా వాలంటీర్స్ ని పెట్టి, సో ఆరోగ్యాన్ని ఫ్యామిలీ డాక్టర్ ని పెట్టి, ఆరోగ్యం ప్రజల భద్రత, ప్రజల యొక్క ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని చెప్పేసి ఇంటి దగ్గరికి ఆరోగ్య సేవలు అందించడంతో ఈ సగటు పెరిగింది అనేది కూడా మనం చూసాం. 2019-21లో 96.5% మంది ఆసుపత్రుల్లో ప్రసవాలు చేసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటానికి అది 98.4%, దాదాపుగా 99% పెరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల ఎంత బాధ్యతగా ఉన్నాడు అనడానికి నిదర్శనం ఇది. ఇక మహిళల ఆర్థిక భద్రత అయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంతకుముందే మనం మాట్లాడాం. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి సామాజిక ఆర్థిక భద్రత కలిగించాలని సంక్షేమ పథకాలన్నింటిలో కూడా మహిళలనే ముందు పెట్టాడు. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో కూడా 50% నామినేటెడ్ పదవులతో పాటుగా నామినేటెడ్ వర్క్స్ లో కూడా 50% మహిళలకే వచ్చేలాగా చట్టం చేసినటువంటి మనసున్న మహారాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి ఎలాంటి సంకోచం కూడా అక్కర్లేదు. ఎవరిని అడిగినా కానీ రాష్ట్రంలో చెప్తారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో సొంతంగా ఏదైతే పొదుపు ఖాతా కలిగి ఉండి దాన్ని స్వయంగా వినియోగిస్తున్నటువంటి మహిళల సంఖ్య 81.8% నుంచి 92%. డ్వాక్రా మహిళలకు ఆసరా పేరుతో అండగా నిలబడి 0 వడ్డీ రుణాల పేరుతో ఒక అన్నలాగా నిలబడడంతో 92.3% పొదుపు సంఘాలు పెరిగాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి విజన్. చంద్రబాబు నాయుడు గారు ఏది చేయరు కానీ అన్ని నేను చేశా అని చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేస్తారు కానీ నేను ఏది చేశా అని చెప్పి డబ్బా కొట్టుకునే మనస్తత్వం లేదు అనేది సాక్ష్యం. ఇవన్నీ కూడా జాతీయ సర్వేలు ఇస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్ గురించి రాష్ట్రంలో ఈ ఎల్లో పత్రికలు, పెయిడ్ మీడియాలు మాట్లాడక్కర్లా. కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ప్రతి సూచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో స్వర్ణయుగం అని చెప్పి తెలుపుతా ఉన్నాయి. దీన్ని ఎవరైనా కాదనగలరా? కాదని దమ్ముగా మాట్లాడగలరా? చర్చకు ఎవరైనా సిద్ధపడగలరా అని చెప్పి ఈ సందర్భంగా సవాల్ విసురుతా ఉన్నాం మేము.